ఏవైనా ఉంటే అవి ఉన్నత ప్రకృతికి చెందినవిగా ఉంటాయి. ఏ కోరికలు ధర్మబద్ధంగా ఉంటే వాటిని తీర్చుకోవడం ధర్మవిహితమే. అందుకనే ధర్మపత్ని మనకు వచ్చింది. అంటే మనలో కలిగేటటువంటి కామాన్ని ధర్మపరంగా మనం పెళ్లి చేసుకున్నటువంటి ధర్మపత్నిలో తీర్చుకోవాలి. అది ధర్మం అని తెలియజేయటానికి వృషోత్సర్జనం అనే దాన్ని చేస్తారు. చూడండి, ఇది 12వ రోజు లేదా 11వ రోజు ఏకోధిష్టానం జరిగేటప్పుడు ఈ మృతి చెందిన వాళ్ళకి కర్మకాండ జరుగుతుంది కదా, దాంట్లో వృషోత్సర్జనం చేస్తారు. అంటే అచ్చుబోసి ఒక ఆంబోతుని విడిచిపెడతారు. అది ఆవులకి ఉపయోగపడుతుంది. గ్రామంలో ఉండే ఆవులన్నిటికీ అది ఉపయోగపడుతుంది. ఆ వృషభం ఎవడు కూడా లోకంలో విశృంఖలంగా తిరుగుతుంటే అచ్చోసిన ఆంబోతులాగా తిరుగుతున్నాడు అని అంటారు. అదే వృషోత్సర్జనం అని. భయంకరమైనటువంటి తాంత్రిక సిద్ధులు, శక్తులు పులి లాంటి ప్రమాదకరమైనటువంటివి. పులి ఎంత ప్రమాదమో తాంత్రిక సిద్ధులు కూడా అలాంటివే. వాటిని వశంలో ఉంచుకున్నవాడు శివుడు. వ్యాఘ్రం అనేది శక్తికి వాహనం, అమ్మవారికి. వ్యాఘ్రం అంటే పులి. శక్తిని పూర్తిగా భార్యలాగా తన అధీనంలో ఉంచుకోవటం అనేది సూచనగా పరమేశ్వరుడు వ్యాఘ్ర చర్మాన్ని ధరిస్తాడు. చూడండి, శంకరుడి యొక్క విధానం అంతా చెబుతున్నాడు. ఆయన యొక్క ముందు ఆయుధాల గురించి చెప్పాడు, ఆ తర్వాత అర్ధనారీశ్వర తత్వం గురించి చెప్పాడు, ఆ తర్వాత నందీశ్వరుడు గురించి చెప్పాడు. ఇప్పుడు ఆయన వ్యాఘ్ర చర్మాన్ని ఎందుకు ధరిస్తాడో చెప్తున్నాడు. ఇక శుద్ధమైన బ్రహ్మజ్ఞానం, నిరంతరం స్రవిస్తూ ఉండేటటువంటి ప్రజ్ఞ, అమృతత్వ సిద్ధి అనే వాటిని శివ జటాజూటంలో లోకపావని గంగాదేవి సూచిస్తుంది మనకి. చూసారా? అలాగే ఇటువంటి నిత్య ప్రసన్నత్వం వల్ల కలిగేటటువంటి మహాప్రశాంతత, ఆనందం, ఆహ్లాదమయమైనటువంటి స్థితిని ఆయన జటాజూటంలో ఉండే చంద్రవంక, నెలవంక సూచిస్తూ ఉంది. అందువల్ల చంద్ర కళాధరుడని ఆయన తత్వం అమృతత్వ సిద్ధికి, ఆహ్లాద ఆనందమైనటువంటి స్థితికి ఆలవాలంగా ఉంటుంది. ఈ అర్ధనారీశ్వర తత్వంలోని అంతరార్థం ప్రాణులను జీవింపజేసే శక్తి. అంటే ప్రాణశక్తి రెండుగా విభజింపబడి, ఒకటి స్త్రీలోని అండాశయంలో శోణితంగాను, మరొకటి పురుషుడిలోని శుక్లంగాను ఉండి, ఈ రెండింటి యొక్క కలయిక వల్ల పిండం ఏర్పడి అది జీవిగా మారుతుంది. అయితే సృష్టిలో అమ్మా నాన్న అనేటువంటి రెండు తత్వాలు కలిసి ఏకాకృతిలో ఉండేటటువంటి జీవి వానపాం. చూడండి, స్త్రీ పురుషులు ఉభయుల్లో కూడా స్త్రీ పురుషత్వాలు రెండూ ఉంటాయని, శరీరంలో కుడి భాగంలో ఉండే శక్తిని పురుష శక్తిగాను, వామ భాగంలో ఉండే శక్తిని స్త్రీ శక్తిగాను మనం తెలుసుకోవాలి. అందుకనే భార్యను ఎప్పుడూ ఎడమ వైపు కూర్చోబెట్టుకుంటాం పుణ్యకార్యాల్లో. అదే కారణం. అలాగే ఎడమ తొడ మీద భార్యాస్థానం అయితే కుడి తొడ పుత్రుస్థానం. అదేవిధంగా కుడి భాగంలో ప్రవహించేటటువంటి శ్వాసరూప శక్తిని పింగళనాడిగాను, ఎడమవైపు ప్రవహించే శ్వాసరూప శక్తిని ఇడానాడిగాను మనం గుర్తుపట్టుకోవాలి. ఎడమ ముక్కు, కుడి ముక్కు, ఈ రెండిట్లో శ్వాస జరుగుతుంటుంది. ప్రాణాయామం చేసేటప్పుడు కుడివైపు కనుక శ్వాస పీలిస్తే శరీరంలో వేడి పుడుతుంది. కాబట్టి దానిని సూర్యనాడి అని పిలుస్తారు. ఎడమవైపు కనుక శ్వాస పీల్చామా శరీరం చల్లబడి చలవ చేస్తుంది. కాబట్టి దాన్ని చంద్రనాడి అన్నారు. కాలపురుషుడి యొక్క శరీరంలో రాశి చక్రంలో ఉన్నటువంటి మేషరాశి నుండి తులారాశి వరకు వేడినిచ్చేటటువంటి 6 మాసాలు సూర్యనాడి కనుక అనుకుంటే, ఆశ్వయుజం నుండి ఫాల్గుణ మాసం వరకు ఉండే 6 మాసాలు చంద్రనాడి. అంటే ఈ సూర్యచంద్రుల యొక్క గతి వల్ల
పౌర్ణమి అమావాస్యలు ఏర్పడుతున్నాయని మనం గ్రహించాలి. అర్థమైంది కదా? అందుకనే చూడండి, మేషరాశి నుంచి తులారాశి వరకు వేడినిచ్చే 6 మాసాలు. ఇక యోగి అయినటువంటి వాడు తన శరీరంలోనే శ్వాసలోని సాధన ద్వారా కాలచక్రంలో ఉన్నటువంటి సమస్తాన్ని సిద్ధింపజేసుకుంటాడు. భూత భవిష్యత్ వర్తమానాలని సమస్తాన్ని గుర్తు ఎరుంగగలిగినటువంటి కాలజ్ఞానాన్ని కూడా పొందగలుగుతాడు. ఈ కాలచక్రం అనే అర్ధనారీశ్వర తత్వంగా ఎన్నడూ కూడా విడదీయరానటువంటి జంటగా మనం గుర్తుపెట్టుకోవాలి. రాత్రి పగలు, పౌర్ణమి అమావాస్య, ఇటువంటివి సమస్తము కూడా ఒకదాని తర్వాత ఒకటి దృశ్యమానం అవుతూ ఉంటాయి. రాత్రి తర్వాత పగలు, పగల తర్వాత రాత్రి, పౌర్ణమి తర్వాత మళ్ళీ అమావాస్య వస్తుంది నెల రోజులకి. ఒకటి ఇంకో దానికి ఆధారంగా ఉంటుంది. నెల రోజులకు కాదు, 15 రోజులకి, క్షమించాలి. ఒకటి ఇంకో దానికి ఆధారంగా ఉంటుంది. అంటే పౌర్ణానికి అమావాస్య ఆధారం అయితే అమావాస్యకి పౌర్ణం ఆధారం, పగలకి రాత్రి ఆధారం అయితే రాత్రికి పగల ఆధారం. అంటే రాత్రి లేకుండా పగలు కానీ, పగలు లేకుండా రాత్రి కానీ ఉండవు. తల్లి తండ్రి అనే పిలువబడేటటువంటి అర్ధనారీశ్వరులు ఈ అనంత సృష్టి యొక్క సంచలనానికి కారణభూతమవుతున్నారు. శివుడు సంహారకారకుడు అనడంలో అంతరార్థం ఏంటో చెబుతున్నాడు. పాత సృష్టి పోయి కొత్త సృష్టి వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అదే లయం. అంటే సృష్టిలో మార్పులు అతి సహజంగా వస్తూ ఉంటే నూతనమైన సృష్టి ఆవిర్భవించటం, అది కొంతకాలం స్థితిలో ఉండడం, తిరిగి సంహరింపబడటం అనివార్యం కదా. పుట్టిన ప్రతి ప్రాణి వెళ్ళిపోవాల్సిందే. జాతస్య హృద్రువో మృత్యుహు అని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. కాబట్టి అధర్వణ వేదంలోని సమస్త అస్త్రాలు, శస్త్రాలు, మంత్రాలు సిద్ధించాలి అంటే ఈ అస్త్ర శస్త్ర విద్యలకి అధిపతి అయినటువంటి ఈశాన రుద్రుడి యొక్క అనుగ్రహం ఉండి తీరాలి. అందుకనే మహాభారత సంగ్రామంలో సాయంత్రం లోపల శిఖండిని చంపేసేయాలి. శిఖండిని కాదు, క్షమించాలి, సైంధవుడిని. లేకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను అన్నాడు అర్జునుడు. అటువంటప్పుడు స్వామి నిద్రపోల రాత్రి కలలోనే అర్జునుడిని కైలాసానికి తీసుకువెళ్ళి అక్కడ అమృత సరోవరంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి అస్త్రాన్ని తీసుకొచ్చాడు. అదే పాశుపతం. ఇవన్నీ విని శంకరభట్టు అడుగుతున్నాడు, ఓ వైశ్య ప్రముఖ, శివపార్వతులకి ఆర్ద్రా నక్షత్రానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు ధర్మగుప్తుడు చెప్తున్నాడు, రుద్రుడు ధనస్సును ధరించి పరుగెత్తేటటువంటి జింకను వేటాడి మృగవ్యాధి రుద్రుడుగా దర్శనమిస్తాడు. ఈ మూర్తి ఆకాశంలో ఆర్ద్రా నక్షత్రంలో కనిపిస్తాడు. అతడు వేటగాడులాగా ఉంటాడు చూడటానికి. ఈ మృగవ్యాధ రుద్రుడి యొక్క రూపం నక్షత్ర మండలంలో మిథున కర్కాటక రాశులకి అడ్డంగా ఐమూలగా కనిపిస్తుంది, డయోగనల్గా. ఈ నక్షత్ర మండలానికి దగ్గరగా క్రూరగ్రహాలైనటువంటి శని, కుజ, రాహువుల యొక్క సంచారం చేసినప్పుడు విశ్వవ్యాప్తమైనటువంటి యుద్ధాలు, ప్రళయాలు జరుగుతాయి. దేవదానవ యుద్ధాలు, మహాభారత సంగ్రామం అటువంటి గ్రహగతుల వల్లనే జరిగినాయి. కాల సంహారమూర్తి అంటే ధనస్సు ధరించినటువంటి ఉగ్రమూర్తి అయినటువంటి రుద్రుణ్ణి మన్యుదేవతా రూపంగా వేదాలు వర్ణించినాయి. అదే మన్యు సూక్తం అని ఉన్నది. ఆ రుద్రమూర్తి యొక్క ఆయుధం త్రిశూలమే కాదు, ధనస్సు మాత్రమే అతడి యొక్క ఆయుధం. కేవలం త్రిశూలమే కాదు, ధనస్సు. మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు, అందరికీ తెలిసింది.
ప్రతి నెలలో కూడా అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అని పిలుస్తారు. మహాశివరాత్రి గనక మంగళవారం వచ్చిందా అది మహాప్రశస్తం అవుతుంది. శనివారం నాడు త్రయోదశి గనక వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. ఇవన్నీ పంచాంగాల్లో ఎప్పుడెప్పుడు శని త్రయోదశి వస్తుందో రాసి ఉంటుంది. కర్మకారకుడైనటువంటి శని వల్ల కలిగేటటువంటి రకరకాల క్లేశాలను తొలగించుకోవటం కోసం శని త్రయోదశి రోజు శివార్చనం చేసి శనికి ప్రీతికరంగా నువ్వులు గనక దానం చేస్తే ఆ శని ప్రభావం ఉండదు, పీడించడు. శనికి శివుడు అధిదేవత కాబట్టి నువ్వుల నుండి తీసినటువంటి నూనెతో పరమేశ్వరుణ్ణి అర్చిస్తే శని బాధ నివృత్తి కలుగుతుంది. శనివారం నాడు ప్రదోష సమయంలో అంటే సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో శివారాధనం చేస్తే శనికి అధిదేవత శివుడు కాబట్టి సమస్తమైనటువంటి కర్మదోషాలు తొలగిపోయి సుఖశాంతులు పొందగలుగుతాడు. అలాగే శని కర్మకారకుడు, శివుడు సంహారకారకుడు. సమస్త విధములైనటువంటి అశుభ కర్మల మహాపాపాలని భస్మీపటలం చేసుకొని శుభప్రదమైనటువంటి నూతనమైనటువంటి దివ్య తేజోమయ శుభ సంపదలతోటి స్పందనలతోటి మానవులు శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఆత్మ ఇవన్నీ కూడా పరిశుద్ధమైపోయి ఆనందదాయకమైనటువంటి నూతన జన్మాన్ని పొందాలి అని ఏ మానవుడైనా అనుకుంటే ఏం చేయాలట? శని ప్రదోష సమయంలో శివారాధన చేయాలి. అంటే శనివారం ప్రదోష కాలంలో శివారాధన చేయాలి. ఇది ప్రతి శనివారం ఈ విధంగా చేస్తూ ఉంటే శనిదేవుడు శాంతిస్తాడు. శనివారం రాత్రి సమయంలో ఆ జీవుడి యొక్క సమస్త విధములైనటువంటి కర్మదోషాలని అధిష్టాన దేవతలైనటువంటి అంధశక్తులు అంటే అదృశ్య రూపంగా ఉండేటటువంటి నల్లటి కాటుక రూపంలో ఉండేటటువంటి దురదృష్ట శక్తులు, మహావిధ్వంసక శక్తులు, ఆ మహాకాలుడి యొక్క శక్తి స్వరూపమైనటువంటి మహాకాళిలో నిలయం చెందుతారు. వాళ్ళంతా లయమైపోతారు. ఆ మరుసటి రోజు అంటే ఆదివారం రోజు సూర్యోదయ సమయంలో సవితృమండల మధ్యవర్తి అయినటువంటి ఆ మహాశక్తి అనుగ్రహ విశేషం వల్ల సాధకుడికి నూతన జీవితం మొదలవుతుంది. అంటే శనివారం ఈ విధంగా చేస్తే ఆదివారం శుభాలు కలుగుతాయి. అశుభప్రదమైనటువంటి పాపకర్మలు మూటలున్నాయే అవి పరమేశ్వరుడి యొక్క యోగాగ్నిలో దగ్ధం చేయబడతాయి. ఇక పంచభూతాత్మకమైనటువంటి శివస్వరూపాన్ని మనకి వర్ణన చేస్తూ ఉన్నాడు వైశ్యప్రముఖుడు. ఓ శంకరభట్టు, శివుడు పంచభూతాత్మకుడు. ఇవన్నీ కూడా శివయోగికి స్వామివారు చెప్తూ ఉన్నప్పుడు విని ఈ వైశ్యప్రముఖుడు చెప్తున్నాడు శంకరభట్టుకి అని మర్చిపోకూడదు మనం. శివుడు పంచభూతాత్మకుడు. మన శరీరంలో ఉండేటువంటి మూలాధారంలో పృథ్వీతత్వం ఉంటుంది, అంటే భూతత్వం. దీనికి ప్రతీకగా సాధకుల చేత పార్థివలింగం అనేది పూజింపబడుతుంది. అంటే పార్థివలింగం అంటే మట్టితో చేసిన లింగం. స్వాధిష్టాన చక్రంలో జలతత్వం ఉంటుంది. దీనికి ప్రతీక అయింది జలలింగం, జంబుకేశ్వరంలో ఉంది. ఇది మణిపూర్వక చక్రం అగ్నితత్వానికి సంబంధించింది. దీనికి ప్రతీక అయినది జ్వాలాలింగం, ఇది అరుణాచలంలో ఉంది. దీనినే హిరణ్య స్తంభం అని కూడా పిలుస్తారు. అలనాడు లీలా మాత్రంగా బ్రహ్మకి విష్ణువుకి తగాదా వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభవించినటువంటి అగ్నిస్తంభమే ఈ అగ్నిలింగం, అరుణాచలంలో ఉంది. అలాగే కంఠస్థానంలో అంటే విశుద్ధి చక్రంలో వాయుతత్వం ఉంటుంది. దీనికి ప్రతీక అయింది వాయులింగం. ఈ వాయులింగం శ్రీకాళహస్తిలో ఉన్నది. ఆకాశస్థానమైనటువంటి హృదయంలో ఉన్నది కదా హృదయం, దాదే చిదంబరలింగం. చిదంబరంలో
ఆకాశలింగం అని పిలువబడేటువంటి ఈ చిదంబరలింగానికి అసలు ఆకారమే ఉండదు. అదే చిదంబర రహస్యం. ఈ పంచభూతాత్మకమైనటువంటి శివలింగాల యొక్క ఆరాధనం, దర్శనం, అర్చనం విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఇక చిదంబర క్షేత్రంలో తెర వెనక దాచి ఉంచబడినటువంటి చిదంబర రహస్యం అంటే ఏంటంటే, తెర ఎత్తితే లోపల ఏమీ కనపడదు, శూన్యంగా ఉంటుంది. అంటే శుద్ధమైన ఆకాశమే శివుడి యొక్క ఆత్మలింగం. హృదయమే చిత్స్థానం కాబట్టి ఆత్మకి నివాసమైనది ఆకాశ స్థానము అని తెలుసుకోవాలి. అసలు ఆకాశానికి ఆకారం ఉండదు కదా. ఏకాగ్ర దృష్టితో మనస్సును కేంద్రీకరించి నిజ తత్వాన్ని ధ్యానించేటటువంటి యోగులకి హృదయాకాశం తెరుచుకుంటుంది. తన హృదయ కోశంలోనే సమస్తమైన సృష్టిని, యావత్ బ్రహ్మాండాన్ని, నక్షత్రాలు, తారకలు మొదలైనవన్నీ కూడా దర్శనమిస్తాయి. ఇక రుణము అంటే పాపం. రుణము లేనిది అరుణం. పరమేశ్వరుడు దహరాకారుడు. అతడు అరుణాచలేశ్వరుడి యొక్క రూపంలో, అరుణాచల కొండ రూపంలో, ఒక మహాసిద్ధుడి రూపంలో అరుణాచలేశ్వరుడు అరుణాచలంలో ఉంటాడు. ఆ మహాసిద్ధుడే రమణుడు. అతడి యొక్క దర్శనం సమస్త పాపక్షయకరం. ఆ అరుణాచలేశ్వరుడే నేడు మానవాకృతిలో పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో అవతరించి మనందరినీ తరింపజేసే ఉద్దేశ్యంతో ప్రస్తుతం కురుగడ్డలో అంటే కురువపురంలో దివ్య తేజో విరాజుడిదై ఉన్నాడయ్యా శంకరభట్టు అన్నాడు. ఆ కురుంగడ్డ అరుణాచల పర్వతానికి సమానం. అర్ధనారీశ్వర స్వరూపంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడే శ్రీపాద శ్రీవల్లభుడు. అరుణాచలంలో ఉన్న మహాసిద్ధుడు కూడా ఈ యతీశ్వర వేషధారియే. అరుణాచలంలో ఉన్నటువంటి కొండ సాక్షాత్తు శివస్వరూపం అయినట్లుగానే ఈ కురుంగడ్డ సాక్షాత్తు శ్రీవల్లభుల వారి యొక్క రూపమే. అరుణాచల శివలింగంలో శివశక్తులన్నీ ఉన్నట్లుగా శ్రీపాద శ్రీవల్లభ రూపంలో కూడా శివశక్తులన్నీ దాగి ఉన్నాయి. అరుణాచలంలో మహాసిద్ధుడు రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి యొక్క దర్శనం అత్యంత దుర్లభం. అయితే శ్రీపాద శ్రీవల్లభ రూపంలో ఉన్నటువంటి ఈ మహాసిద్ధ స్వరూపం సాధకులకి అత్యంత సులభప్రదంగా ఉన్నది అని తెలియజేశాడు స్వామివారు. ఇవన్నీ ఆ శివయోగికి నిమిత్తంగా చెప్పాడు. ఇవన్నీ వింటూ ఉన్నాడు శంకరభట్టు ఆ వైశ్య ప్రముఖుడి దగ్గర. అప్పుడు అడిగాడు, అయ్యా, ఇంతకుముందు శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పద్మావతీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంయుక్త స్వరూపమని నేను వినున్నాను. మీరేమో వారిని శివశక్తి స్వరూపం అంటున్నారు. శని ప్రదోష సమయంలో శివారాధనం చేస్తే మహాపుణ్యమని చెబుతున్నారు. నాకు అంతా కూడా గందరగోళంగా ఉంది. దయచేసి నాకు విశదీకరించండి అని ధర్మగుప్తుల వారిని అడిగాడు. దానికి ధర్మగుప్తుల వారు చిరునవ్వు నవ్వి, అయ్యా శంకరభట్టు, శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దివ్య తత్వం సప్త ఋషులకే అర్థం కాదు. అయినా నా శక్తి కొలది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ వెంకటేశ్వర ప్రభువులు కృతయుగం నుండి ఉన్నారు, అంతేగాని కలియుగంలో మాత్రమే లేడు. వారు దశరథ మహారాజుకు వరం ఇచ్చారు త్రేతాయుగంలో. వారు శ్రీరామచంద్రుడిగా జన్మిస్తానని చెప్పినటువంటి వారు కాబట్టి వారిని కౌసల్యానందనుడు అయినటువంటి శ్రీరాముడుగా అర్చించవచ్చు. కొంతకాలం పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని శక్తి స్వరూపం అంటే బాలా త్రిపుర సుందరిగా కూడా ఆరాధించారు. ఆ తర్వాత కొన్నాళ్ళు వారిని శివస్వరూపంగా ఆరాధించారు. కొంతమంది వారిని సుబ్రహ్మణ్యుడిగా ఆరాధించారు. ఆ తర్వాత భగవద్ రామానుజుల వల్ల, శ్రీ వైష్ణవుల వల్ల మహావిష్ణువుగా ఆరాధింపబడుతూ ఉన్నారు. ఇప్పుడు బౌద్ధుల చేత మహాశూన్యంగా భావించబడింది కూడా ఈ స్వామి. వారు సాక్షాత్తు దత్తప్రభువే. ఎవరు ఏ రకంగా పిలిస్తే బదులిచ్చి రక్షించి తాను దైవం మాత్రమేనని ఆయా సాధకులకి లీలలు చూపిస్తూ మహా టక్కరి మాయానాటక సూత్రధారి ఈ స్వామయ్య.
వారే ఈనాడు శ్రీపాద శ్రీవల్లభుడుగా లోకంలో వ్యవహరిస్తూ ఉన్నారు అని అద్భుతంగా ప్రతిపాదిస్తూ ఉన్నాడు. ఈ విశేషాలన్నీ కూడా శ్రీపాదుల వారి యొక్క ఎడమ వైపున శక్తి సంచారం, కుడివైపున శివ సంచారం ఉన్నది. కాబట్టి వారు శివశక్తి స్వరూపులు. వారి హృదయంలో పద్మావతి అమ్మవారు ఉన్నారు. హృదయం అనేది దైహిక స్థానం కదా, అనాహత చక్రానికి కూడా స్థానం. అక్కడ నుండి శక్తి ఊర్ధ్వ చక్రాలకి, అధో చక్రాలకి చేరుతూ ఉంటుంది. అందువల్ల మరి ఒక చైతన్యమైనటువంటి దివ్య శరీరంలో వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వరులు. అలాగే వారు వాణి హిరణ్యగర్భుల స్వరూపం కూడా, అంటే బ్రహ్మ సరస్వతి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపంగా ఉండేటటువంటి ఆ సరస్వతీదేవి వారి యొక్క నాలుక మీద నర్తిస్తూ ఉంటుంది. ఆ సరస్వతీ మాత దివ్యమైనటువంటి మనస్సు, హిరణ్యగర్భుని యొక్క దివ్య మనస్సు అద్వైతమైనటువంటి స్థితిలో ఉంటాయి. అంటే రెండూ ఒకటే. అసలు చిదంబర రహస్యం ఏంటంటే వారు 3 రకాలైనటువంటి చైతన్య స్వరూపాలని ఏకకాలంలో ధరించగలుగుతారు. ఒక శరీరానికి వారి యొక్క మరొక శరీరానికి ఏ కొలతలో కూడా కనీసం స్పర్శ కూడా ఉండదు. వారు వాణి హిరణ్యగర్భులు అనేటువంటి చైతన్య శరీరాన్ని, శివపార్వతులు అనేటటువంటి చైతన్య శరీరాన్ని, పద్మావతి వెంకటేశ్వరులు అనేటటువంటి చైతన్య శరీరాన్ని ఏకకాలంలో ధరిస్తూ వీటికి అతీతమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభులు అనేటువంటి చైతన్య శరీరాన్ని ధరించగలిగారు. ఇది వారి యొక్క యోగమాయ వైభవం, వారి యొక్క వైష్ణవమాయ. ఇదే వారి యొక్క చిదంబర రహస్యం, స్వామివారి యొక్క చిదంబర రహస్యం. వారిని ద్వైతులన్నా, విశిష్టాద్వైతులన్నా, అద్వైతులన్నా, వాటన్నింటికీ అతీతులు అన్నా కూడా చెల్లుబాటు అవుతుంది. కారణం ఏంటంటే వారి యొక్క యోగమాయకు, వైష్ణవమాయకు అంతూ పంతూ ఉండదు. జగన్మోహిని అవతారం ధరించి దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచారు ఆ టక్కరి. అటువంటి టక్కరి వాడికి మోహిని రూపంలో పరమశివుణ్ణే మోహింపజేసి, అంటే మన్మథుడి యొక్క అవసరమే లేకుండా మోహింపజేసి, ధర్మశాస్త్ర అయినటువంటి అయ్యప్ప స్వామిని జన్మింపజేసి, ఈ మోహిని రూపాన్ని కూడా నేనేను, ధర్మశాస్త్రాను నేనేను అని జ్ఞానాన్నిచ్చేటటువంటి దత్తాత్రేయ ప్రభువుకి అసాధ్యం ఏమంటుందయ్యా శంకరభట్టు? ఆత్మ మాయ చేత తన్ను తానే సృష్టించుకుంటుంది అని చెప్పాడు కదా భగవద్గీతలో కూడా. ఆత్మ అనేటువంటి మాయ చేత తన్ను తానే సృష్టించుకుంటాను అని చెప్పాడు భగవద్గీతలో పరమాత్మ. మోహిని రూపంలో ఉన్న తానే ధర్మశాస్త్రగా సృష్టించుకున్నాడు. ఆహా, ఎంత టక్కరి విధానం అని చెప్పి ఆ ధర్మగుప్తుడు శంకరభట్టు గారిని ఆశ్చర్యపరిచారు, మనల్ని కూడా ఆశ్చర్యపరిచారు. అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చరణార విందాలకి నమస్కరించుకుంటూ, వారికి జయఘోష చేసుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజు 25వ అధ్యాయం రుద్రాక్ష మాహత్యంతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.